వాళ్ళ బ్రదర్స్ ఇంకోరు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రెస్పాన్సిబుల్గా ఉంటారన్న గ్యారంటీ ఉండదు. సో ఒక హాయ్ బ్రో, నవీన్ బ్రో. నువ్వు చెప్పినట్టు కొన్ని సిచ్యువేషన్స్ నువ్వు చూసుంటావు, కానీ కొన్ని వందల సిచ్యువేషన్, కొన్ని వందల కేసులు ఒకసారి మహిళా పోలీస్ స్టేషన్ దగ్గర పోయి చూడు. అడిగి చూస్తే నీకేం తెలుస్తుందంటే, మొగుడు కొట్టి హింస వదిలేసిన ఆడోళ్లకు సపోర్టుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎంత పేదరికం ఉన్నా అడక్క తింటున్నా కూడా సద్దులు కట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్ ముందు చెట్ల కింద కూర్చొని కేసుల కోసం కొట్లాడేటోళ్ళు ఉన్నారు. ఆడపిల్లల కోసం అలా తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఆస్తులు అమ్ముకొని, కట్నాలు ఇచ్చి, పొలాలు అమ్ముకొని న్యాయం కోసం కొట్లాడేటోళ్ళు మస్తు మంది ఉన్నారు తమ్ముడు. నువ్వు చూడలేదేమో కానీ ఒక్కసారి చూడు, మహిళా పోలీస్ దగ్గర పోయి చూడు. నువ్వు చెప్పిన సందర్భాలు కొన్ని, ఎవరో సొంత పిల్లలు కాదు, సాదుకున్న పిల్లలు, చిన్నప్పుడు అమ్మ నాన్న చచ్చిపోతే సాదుకున్న పిల్లలకు అట్లాంటి వాడు జరుగుతుంది. కానీ ఏ తల్లిదండ్రులు, ఏ అన్నదమ్ములు అట్లా వదిలిపెట్టారు ఈజీగా సపోర్ట్ ఇవ్వకుండా. ఒకసారి చూడు, నీకు తెలుస్తుంది.